నా కెనడాలో ఉన్న ఒక అబ్బాయికి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఆ అబ్బాయి కూడా మా కాలేజ్ పాస్డ్ అవుటే, గుంటూరు విజ్ఞాన్ కాలేజ్. ఆ కాన్వర్సేషన్ లో ఒక్క విషయం మాత్రం మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కెనడాలో చాలా మంది పార్ట్ టైం గానీ ఫుల్ టైం జాబ్స్ గానీ అప్లై చేసే వాళ్ళు ఒక్క కామన్ మిస్టేక్ చేస్తుంటారు. జాబ్స్ అప్లై చేయాలంటే ఇండియా లాంటి జాబ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి వరుసపెట్టి అప్లై చేసుకుంటూ వెళ్తారు, లేదంటే లింక్డ్ఇన్ లో రీచ్ అవుట్ అవుతుంటారు. ఇలా చేస్తే 90% ఆఫ్ మీ అప్లికేషన్స్ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఏ జాబ్ అయినా కానీ మీరు జాబ్ వెబ్సైట్ లో సర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయండి. అలా అప్లై చేసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు అనమాట, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అవర్ కంపెనీ అని చెప్పి. మీరు ఫేస్బుక్ కానీ లేదంటే ఫ్రెండ్ రిఫరల్ కానీ ఇలాంటి ఏం పెట్టమాకండి. త్రూ యువర్ వెబ్సైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే ఏంటంటే మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి కంపెనీ గురించి తెలుసుకొని అప్లై చేస్తున్నట్టు. దాంతోపాటు మీరు కూడా ఆ కంపెనీ గురించి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సరే, కొన్ని కంపెనీస్ కి వెబ్సైట్ లేదు, స్మాల్ కంపెనీస్ బట్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకోండి, డైరెక్ట్ కాల్ చేసి అడగండి మీ దగ్గర ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, మీరు ఏమైనా హైర్ చేసుకుంటున్నారని చెప్పి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. చాలా మంది అలా కూడా హైర్ అవుతుంటారు. ఒక్క ఫైనల్ థింగ్, రెజ్యూమే మాత్రం అన్నిటికి కలిపి ఒకేలాగా మాత్రం డిజైన్ చేయమాకండి. ఒక్కో టైప్ ఆఫ్ సెక్టర్ లో ఉన్న జాబ్స్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెజ్యూమే ఉంటుంది, దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఈ విషయంలో మాత్రం ఏమైనా హెల్ప్ కావాలంటే నా ఈమెయిల్ డిస్క్రిప్షన్ లో ఉంది, నన్ను అప్రోచ్ అవ్వండి. ఐ విల్ ట్రై టు గైడ్ యూ త్రూ దట్. సరే, ఉంటా మరి. థ్యాంక్ యూ.